नमस्कारम। सब मेहरबानों को खतरदानों को प्यार भरा आदाब। मस्ती शायरी है, मस्ती से सुनना आप लोग जरूर। आमे को ये मिच्चिना क्या बात है, क्या ఆమెకు ఏమిచ్చినా ఇంతకు ఎంతింతలో చేస్తుంది, జాగ్రత్తగా కాపాడుతుంది. ఆమెకు ఏమిచ్చినా ఇంతకు ఎంతింతలో చేస్తుంది, జాగ్రత్తగా కాపాడుతుంది. 4 ఖాళీ గదులిస్తే ఒక ఇల్లుగా తీర్చిదిద్దుతుంది. 4 ఖాళీ గదులిస్తే ఒక ఇల్లుగా తీర్చిదిద్దుతుంది. 4 వంట సామానులు ఇస్తే పంచభక్ష పరమాన్నాలుగా మారుస్తుంది. 4 వంట సామానులు ఇస్తే పంచభక్ష పరమాన్నాలుగా మారుస్తుంది. ఆమెకు చిరునవ్వు రూపితే తన హృదయాన్ని నర్తింపజేస్తుంది. ఆమెకు చిరునవ్వు రూపితే తన హృదయాన్ని నర్తింపజేస్తుంది. ఏదైనా అవని ఒకటిస్తే దాన్ని ఇంతకు ఇంతింతలు చేస్తుంది. అందుకే మరి ఒక్క చెంకీ ఇయ్యకు మరెన్నో చెంకీలు తినకు. అందుకే మరి ఒక్క చెంకీ ఇయ్యకు మరెన్నో చెంకీలు తినకు. సార్, చిరునవ్వుకు కంట్రోల్ ఏంటంటే చిరునవ్వు వచ్చినట్టు చేయాలి వైఫ్ను. దీనికి కాంట్రవర్షియల్గా ఏంటంటే ఒకతను తినుకుంటూ ఇవాళ ఏం చేసాము, ఏముంది దీంట్లో అంటే ఇది ఆమ్లెట్ అండి అంటాడు అనమాట. ఆమ్లెట్ అదేంది తెలియదానికి అసలు ఆమ్లెట్ ఎందుకు వేసినావు, దీన్ని ఉడకబెట్టద్దా గుడ్డు నువ్వు. తర్వాత నెక్స్ట్ ఆమె ఏం చేస్తుంది, గుడ్డు ఉడకబెడుతుంది అనమాట. ఇదేంది ఏం పెట్టినావు అంటే గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు అండి అంటే నీకు తెలియదా అసలు ఆమ్లెట్ వేయొద్దా అంటారు అనమాట. ఆమ్లెట్ వేయొద్దా అని. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఆమ్లెట్ వేస్తుంది ప్లస్ ఉడకబెట్టిన గుడ్డు కూడా పెడుతుంది. పెడితే ఈయనంటాడు, నీకు అసలు తెలివి ఉందా, అసలు ఉడకబెట్టే గుడ్డును ఆమ్లెట్ వేసినావు, ఆమ్లెట్ వేసే గుడ్డును ఉడకబెట్టినావు. సో చిరునవ్వు తెప్పించాలి కానీ ఇట్లా కంట్రవర్షియల్ ఉండకూడదండి. ఇంకొకటండి, పైవాడిచ్చాడు పడుకోమని 8 గంటలు. పైవాడిచ్చాడు పడుకోమని 8 గంటలు, పరివారానికని 8 గంటలు. పైవాడిచ్చాడు పడుకోమని 8 గంటలు, పరివారానికని 8 గంటలు, పడుకోమని 8 గంటలు. మరి నేనేంటి ఆమె గురించే ఆలోచిస్తాను 24 గంటలు. మరి నేనేంటి ఆమె గురించే ఆలోచిస్తాను 24 గంటలు. పైవానికి కూడా డైలమాలు ఎదురవుతుంటాయండి. चलो कुछ 2-4 प्यार की बातें सुनाता हूँ सब प्यारे लोगों को। పంచభూతాలను శాసిస్తా కడవరకు. పంచభూతాలు అంటే నీరు, నిప్పు, నేల, గాలి, ఆకాశం. పంచభూతాలను శాసిస్తా కడవరకు, ఆమె చేయి నా చేతిలో ఉన్నంత వరకు. పంచభూతాలను శాసిస్తా కడవరకు, ఆమె చేయి నా చేతిలో ఉన్నంత వరకు. గమ్యాలెన్నైనా చేరుతా ఏ వైపరీత్యం నన్ను ఆపలేదు. గమ్యాలెన్నైనా చేరుతా ఏ వైపరీత్యం నన్ను ఆపలేదు. ఆశయాలతో ఎగురుతాను నేను రెక్కలతో కాదు. ఆశయాలతో ఎగురుతాను నేను రెక్కలతో కాదు. గాలికి చెట్టు నుంచి రాలిపోయే ఆకును కాను నేను. గాలికి చెట్టు నుంచి రాలిపోయే ఆకును కాను నేను. తుఫానునే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను. తుఫానునే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను. రాజును కాకున్నా రాజు ఎవడైతే నాకేంటని నడుస్తాను. రాజును కాకున్నా రాజు ఎవడైతే నాకేంటని నడుస్తాను. కానీ ఆమె ఒకే ఒక్క చూపుకు బికారినైపోతాను. సార్, బికారి అంటే గుర్తొచ్చిందండి. ఈ ఐటీలో పనిచేసే వాళ్ళకు బెగ్గర్స్కు చాలా ఒక కామన్ డైలాగ్ ఉంటుంది. ఐటీ ప్రొఫెషనల్స్కు బెగ్గర్స్కు ఎప్పుడు కలిసినా కూడా ఒకటే క్వశ్చన్ అడుగుకుంటారు, వాట్ ప్లాట్ఫామ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్. ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నామని.
ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నామని. గమ్యాలు ఎన్నైనా చేరుతా, ఏ వైపరీత్యం నన్ను ఆపలేదు. గమ్యాలు ఎన్నైనా అంటే గుర్తొచ్చిందండి, ప్లేను రాకెట్ను అడిగిందట, నేను 10 గంటల్లో ప్రయాణం చేసేది, నువ్వు 1 గంటలో ఎట్లా ప్రయాణం చేస్తాను రాకెట్ను అడిగితే రాకెట్ అన్నదట, నీకేం తెలుస్తుంది, కింద నిప్పు పెడితే తెలుస్తుంది నీకు ఎంత ఫాస్ట్ పోవచ్చో. ఏమండి ఈ కవిత, మీకు మనసు ఉంటే ఇప్పుడు చప్పట్ల రూపంలో బయటికి రావాలి కవిత తర్వాత. నేను మరణిస్తే నన్ను చితిలో వేయండి, నేను మరణిస్తే నన్ను చితిలో వేయండి, కానీ నా గుండెను మాత్రం కాపాడండి, కానీ నా గుండెను మాత్రం కాపాడండి. చితి అంటే భయం లేదు నాకేమాత్రం, చితి అంటే భయం లేదు నాకేమాత్రం, భయమంతా నా గుండెలో ఉన్న ఆమె కోసం, భయమంతా నా గుండెలో ఉన్న ఆమె కోసం. లోపల నుంచి వస్తుందా? థ్యాంక్ యూ సార్. और एक छोटा शायरी. ఎన్ని పెగ్గులు తాగినా ఏమున్నది ప్రయోజనం, ఎన్ని పెగ్గులు తాగినా ఏమున్నది ప్రయోజనం, తెల్లవారితే చూడాలి మామూలు ప్రపంచం, తెల్లవారితే చూడాలి మామూలు ప్రపంచం. 2 బొట్ల ప్రేమ మందును తాగించింది కొంచెం, 2 బొట్ల ప్రేమ మందును తాగించింది కొంచెం, జీవితమంతా చూస్తున్నావు నిశా ప్రపంచం, జీవితమంతా చూస్తున్నావు నిశా ప్రపంచం. మా ఫ్రెండ్ ఒకసారి తన తాత గురించి చెప్తున్నాడండి, మా తాతకు 80 ఏళ్ళు ఇప్పటికీ గ్లాసెస్ వాడాడు అన్నాడు. నాకేంటి ఆశ్చర్యపోయాను నేను, 80 ఏళ్ళు గ్లాసెస్ వాడాను, గ్లాసెస్ వాడాడు, డైరెక్ట్ బాటిల్ నుంచి తాగుతాడు అన్నాడు, డైరెక్ట్ బాటిల్. ఫ్రెండ్ మా తాత 80 ఏళ్ళు ఇప్పటికీ గ్లాసెస్ వాడాడు అని అన్నాడు. అదెలా అంటే గ్లాసెస్ వాడాడు, డైరెక్ట్ బాటిల్తోనే తాగేస్తాడు. ప్రేమకు ఎక్స్పైరీ డేట్ లేదండి, మందుకు ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ ప్రేమకు ఎక్స్పైరీ డేట్ లేదు. నిషా అంటే గుర్తొచ్చిందండి, భగవంతుడు కూడా ఈ మనుషులు ఏంటి ఇంత ఎంజాయ్ చేస్తారు దీన్ని అని భగవంతుడు ఒకసారి కిందికి వచ్చాడట. వచ్చి బార్కి వెళ్ళి కంటిన్యూగా ఒక 10 బాటిల్ తాగిండట. తాగిన తర్వాత బేరడికి అనుమానం వచ్చిందట, ఏంటి నా ఇన్ని తాగుతున్నాడు ఏం కావట్లేదని. వచ్చి సార్ మీరు 10 బాటిల్ తాగిన ఆల్రెడీ మీకు ఏం కాలేదా అని అడిగిండట. అడిగితే వచ్చా నేను భగవంతుడిని అంటట. ఇప్పుడు ఎక్కింది ఈయనకి అంటట. చూసినా ఇప్పుడు ఎక్కింది వీరికి. ఈ నేను చదవబోయే 4 పంక్తులండి, ఈ 4 పంక్తులు మీ హృదయంలో సంపాదించుకుంటే అది నాకు కోట్లు సంపాదించినట్టే. మృత్యువు ముందు ఒక రోజు ఓడాలంటారు, మృత్యువు ముందు ఒక రోజు ఓడాలంటారు, ఎవడికి కావాలి, మృత్యువు ముందు ఒక రోజు ఓడాలంటారు, ఎవడికి కావాలి, కానీ జీవితంలో మాత్రం గెలవాలి ఇది నేర్చుకోవాలి, కానీ జీవితంలో మాత్రం గెలవాలి ఇది నేర్చుకోవాలి. స్వర్గపు ద్వారానికి తాళం చెవి ఉంది ఆమె చేతిలో, స్వర్గపు ద్వారానికి తాళం చెవి ఉంది ఆమె చేతిలో, ఒకరి గెలుపుకై మరొకరు ఓడితే స్వర్గం ఉండేది ఆ ఓటమిలో, ఒకరి గెలుపుకై మరొకరు ఓడితే స్వర్గం ఉండేది ఆ ఓటమిలో. గెలిచి నవ్వడంలో ఏమున్నది కొత్తదనం, గెలిచి నవ్వడంలో ఏమున్నది కొత్తదనం, ఓడినా కూడా నవ్వగలిగేదే గొప్పతనం, ఓడినా కూడా నవ్వగలిగేదే గొప్పతనం. దీనికి సప్లిమెంటరీ అండి. ఇప్పుడున్నది ఎన్నో మెట్టు, ముందు ఉన్నది పెద్ద గట్టు, ఎక్కిన మెట్టును చూడకు ఎదురు మెట్టును చూచి భయపడకు. షాయరీ ముగిస్తూ లాస్ట్ 4 పంక్తులండి. చందమామ అందలేదనే ఆరాటం ఎందుకు, చందమామ అందలేదనే ఆరాటం ఎందుకు, చుట్టూ ఉన్న తారల్లాంటి స్నేహితులను వీడకు, చుట్టూ ఉన్న తారల్లాంటి స్నేహితులను వీడకు. చుక్కల ఎందుకంటేనండి చుక్కల రారాజుకు ఒక్క తార తక్కువైతే ఒరిగేదేముంది, ఒరిగేదే, చుక్కల రారాజుకు ఒక్క తార తక్కువైతే ఒరిగేదేముంది. చందమామ అందలేదనే ఆరాటం ఎందుకు, చుట్టూ ఉన్న తారల్లాంటి స్నేహితులను వీడకు. సూర్యుడు మళ్ళీ రేపు ఉదయిస్తాడు,
సూర్యుడు మళ్ళీ రేపు ఉదయిస్తాడు, చంద్రుడు పిండి వెన్నెల కురిపిస్తాడు. సూర్యుడు మళ్ళీ రేపు ఉదయిస్తాడు, చంద్రుడు పిండి వెన్నెల కురిపిస్తాడు. ఇలాంటి ప్రాంగణంలో మనమంతా మళ్ళీ కలుస్తాం. ఇలాంటి ప్రాంగణంలో మనమంతా మళ్ళీ కలుస్తాం. సభాసదికులందరికీ మురళీ ధర్మపురి ప్రణామం. జై హింద్.